అంటే ఇదే సందర్భంలో మరొక అనుమానం కూడా ఉంది. అంటే ఎందుకంటే మీరు చూస్తున్నారు అంటే కేసీఆర్ రెండోసారి అంటే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా మనం ఒక దీని చేయబోతున్నాం. ఈసారి అధికారం వస్తే చూడండి నేను అంటే ఒక సంచలనం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అనే టైప్లో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడో ఒక అనుమానము దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరి ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయేమో అన్న ఒక అనుమానం అయితే వినిపిస్తోంది. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏదైనా సాధ్యమండి. ఒకసారి సెల్ ఫోన్ టవర్ తోటి ట్రేస్ చేయడము అనే టెక్నాలజీకి అప్డేషన్గా మనం ఎవరి ఫోన్లో అయినా మాల్వేర్ చొప్పించి దాని ద్వారా మనం వినడము అనేది వచ్చిన తర్వాత ఆ మాల్వేర్ మనం కొనుక్కున్నానో లేకుంటే మనం ఎవరైనా కన్సల్టెంట్ పెట్టిన తర్వాత చాలా ఈజీ కదండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం. ఉత్తరప్రదేశ్లో ఒకరున్నారు ప్రముఖమైన వ్యక్తి, వారు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలని మనకు ఉంటుంది. ఏముంటుంది, పోలీస్ నీ చేతిలో ఉంది, టాస్క్ ఫోర్స్ మీ చేతిలో ఉంది, వెళ్తారు పంపిస్తారు. ఆ కూలోడుగానో పనోడుగానో డ్రైవర్గానో ఉండే ఆ ఫోన్ ఎప్పుడైతే నీకు అందుబాటులోకి వస్తుందో టక్కున దాంట్లో డౌన్లోడ్ చేసి ఆ మాల్వేర్ ఇంట్రడ్యూస్ చేసి వచ్చేస్తారు. తర్వాత అది మీ చేతికి వస్తుంది కదా. సో ఇట్లా చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మనం అవతల వ్యక్తిని మనం వినాలనుకుంటే స్టేట్ కానీ స్టేట్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఈజీగా చేయగలుగుతాయి. ప్రైవేటు వ్యక్తులకు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రైవేట్ వ్యక్తులకు కూడా సాధ్యమయ్యేలాగా కేవలం ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఆ సర్వలెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పెట్టుకుంటే ఒక పర్టికులర్ రేంజ్లో మనం ఏ ఫోన్ కావాల్స్తే ఆ ఫోన్ను ట్యాప్ చేసే సౌకర్యము ఇప్పుడు వచ్చింది. కానీ చాలా దేశాలు వాటి ఇంపోర్ట్ను బ్యాన్ చేసినాయి. కేవలము ప్రభుత్వ సంస్థలు లేకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, సెక్యూరిటీ వ్యవస్థలు, డిఫెన్స్ వ్యవస్థలు, లేదు వేరే దేశంలో గూఢచర్యానికి పాల్పడాలనుకునే వాళ్ళు, అంటే కేవలం దేశాలకు మాత్రమే అవైలబుల్ ఉండే టెక్నాలజీ ఈరోజు విచ్చలవిడిగా బయట అమ్ముతూ ఉన్నారు. దానికి కన్సల్టెంట్స్ కూడా వచ్చిండ్రు. దాన్ని తట్టుకోవడానికి ఈరోజు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కంపెనీలు దాని మీద సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. తమ వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరే, వాళ్ళు కాపాడుకుంటారు, కానీ సామాన్య జనం ఎట్లా కాపాడుకుంటారు? సామాన్య జనానికి ఆ వ్యవస్థ లేదు కదా. కానీ కాపాడుకునే బాధ్యత ఎవరు తీయాలి? పోలీస్ యంత్రాంగం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ ప్రభుత్వమే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకుంటే రక్షకుడే భక్షకుడు అవుతుంటే మరి వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది కదా. దానికి పరాకాష్ఠనే మనం చూసినాం. ఇవన్నీ కథనాలు వస్తూ ఉన్నాయి పేపర్లలో. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని వాళ్ళ ఇంటర్నల్ రహస్యాలను తెలుసుకొని ఎన్ని దారుణాలకు ఒడిగొట్టారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే మనసు బాధ అవుతూ ఉంటుంది.